రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకేపల్లి గ్రామంలో రైతులు ఆందోళన నిర్వహించారు. సర్వే నెంబర్ 180లో ఉన్న 99 ఎకరాల 14 గుంటల భూమిని రైతులు 70 ఏళ్లుగా సాగు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా పోలీసుల సహాయంతో బలవంతంగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. జేసీబీ యంత్రాలతో భూమిలోకి ప్రవేశించి రైతులకు తెలియకుండానే పనులు ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జేసీబీలను అడ్డగించి పనులు ఆపే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు రైతులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు లాఠీచార్జ్ చేశారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై బలప్రయోగం చేయడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. సంవత్సరం కింద ఇంకో మేడం వచ్చి తవ్వుతుంటే మేము అందరం వచ్చి అడ్డం వచ్చినాము. అడ్డం వచ్చి ఆమె బంద్ చేసింది, ఇందాక వచ్చింది, తిరిగింది, మా ఎంబడి వచ్చింది, బంద్ చేసింది. బంద్ చేసి ఏడాది అవుతున్నది. ఏడాది లోపల మళ్ళా వచ్చి ఇప్పుడు మేము మొత్తం తిరిగి వచ్చినాము. ఎన్ని ఆఫీసులు ఉంటే అన్ని ఆఫీసులు తానికి, కలెక్టర్ తానికి పోయినాము, ఎంఆర్ఓ తానికి పోయినాము, ఎండిఓ తానికి పోయినాము, అందరు తానికి పోయినాము. సీఎం తానికి ఒక్కని తానికే మమ్మల్ని రాణిస్తలేరు. ఎందుకోసానికి రాణిస్తలేరో ఏమో మరి. మాకు ఏమి లేదు నాయన, అంత గరీబొల్లము, రెండముండలు, మొత్తం రెండముండలు ఉన్నారు. మాకు ఒక ఎకరం ఇమ్మన్నాము, కాదన్నారు. ఒక అద్దెకరాన్ని ఇమ్మన్నాము, కాదన్నారు. మా పిల్లలందరూ కూడి చదువు వచ్చింది కొంచెము. ఒక 10 గజాలు ఒక 10 మనం 10 గజాలు వేయమన్నాం. ఒక 10 గజాలు అన్న తాన ఒక్కటి అన్నారు. 1 2 2 3 4 5 ఇప్పుడు మా పిల్లలు ఇప్పుడు మా తాను ఏమున్నది అంటే మీకు బో పెట్టాలే, మీకు పట్టకుండా సంపాదించరా, మీకు అన్నం పెట్టడానికి ఏమున్నది నీకు, మేము పెట్టం మనమల్ని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టున్నాం. మేము ఏం చేయాలి సార్? అప్పుడు ఏం చేయాలి? అంత భూమి ఇస్తామంటే ఇప్పుడు నాకు 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులకు ఏం పంచేయాలి? 3 కొడుకులకు తైదరొట్టె మిరపకారం తిని మా తాతలు పట్టిండ్రు భూమి. తైదరొట్టె మిరపకారం తిని భూములు పట్టిండ్రు. మర్రి ముంతాడు అంబలు తాగి మొక్కల మంచి మొద్దులు తీసిండ్రు. రోని కార్తీలా వాన కొడితే భర్త నాగలు కొట్ట పోతే ఇతను వేయనీకి పోయినా. ఇతను వేయనీకి పోతే ఇతను వేసిన నెలకే కలవర చేతలో పట్టుకొని చిన్న చిన్న పిల్లలను సంకలు ఎత్తుకొని పోయి చెట్టు కింద చెంటాడ దించి చెట్ల పని చేసిన. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నావు? నీ తాను ఏం లేదు, నీకు భూమి వరి పెడతారని నన్ను ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడతాను. చేనుంటే నన్ను చేనుకాడ పోయి అయ్యో నాకు ఎవరు లేదు, నాకు అక్క లేదు. ఈ మధ్యకాలంలో మా గవర్నమెంట్ వచ్చేసి గవర్నమెంట్ గోశాలు వేయడానికి ముందుకు వచ్చింది. మేము ఇక్కడ ఉన్న రైతులమందరం దానికి దూరం పొలం గోశాలకు తీసుకోవద్దని చెప్పి మేము అందరం రైతులందరూ ఇక్కడ ఏకపక్షం అందరూ నిర్ణయం తీసుకునే మాకు 19 ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎంకపల్లి గ్రామంలో రైతులు ఆందోళన బాట పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. సర్వే నెంబర్ 180లో 99 ఎకరాల 14 గుంటల భూమిని రైతులు 70 ఏళ్లుగా దాన్ని సాగు చేసుకుంటూ ఉండగా ఈ రోజు ప్రభుత్వం ఎలాంటి సమాచారం లేకుండా పోలీసుల సహాయంతో బలవంతంగా ఆ 99 ఎకరాల భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నారంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. జేసీబీ యంత్రాలతో భూమిలోకి ప్రవేశించి రైతులకు తెలియకుండానే ఈ పనులు ప్రారంభించారంటూ కూడా రైతులంతా కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. రైతులకు పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడము, పోలీసులు వారిపైన లాఠీలు జులిపించి వాళ్ళందరినీ అక్కడి నుంచి కూడా చెదరగొట్టి ఎవరు కూడా ఈ భూమి పరిసర ప్రాంతాలకు రావద్దంటూ కూడా పోలీసులు హెచ్చరించి తిరిగి వారిపైన దాడులకు పాల్పడతా ఉన్నారు. తమ దగ్గర ఉన్నటువంటి భూములను మా అనుమతి లేకుండా, మా కనీసం నోటీసులో లేకుండా ఈ భూములన్నీ కూడా ప్రభుత్వం కాజేసేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నాయంటూ కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు అక్కడ కూడా చేరుకొని వారందరినీ చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. వికారాబాద్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఎంకపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 70 ఏళ్ల నుంచి సాగు చేస్తున్నటువంటి ఈ భూమిని 100 ఎకరాలకు చెందినటువంటి ఈ ప్రాపర్టీని అంతా కూడా ప్రభుత్వం దీనిపైన కన్నేసి ప్రైవేట్ పరం చేయడము, దాన్ని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్మేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే పోలీసులను రంగంలోకి దింపి పోలీసుల ద్వారా తమని భయపట్టించి, నిర్బంధించి, బెదిరించి ఆ భూములన్నీ కూడా లాక్కునేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారంటూ కూడా రైతులందరూ కూడా రోడ్లపైకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ రవితేజ.